ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. గత వారం నుంచి ఈ వారం వరకు మనకి దేవుడు కాచి కాపాడాడండి. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీకే వందనాలు ప్రభువా. నాయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సమస్తమును సృష్టించిన సృష్టికర్త, నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్యా, నాయన మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నీకే వందనాలు ప్రభువా. నాయన నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనినో వారిని పూర్ణ శాంతి గలవాడుగా నువ్వు కాపాడేదివని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నాయన నీ ప్రభువా, మా జీవితాన్ని మమ్మల్ని నీ చేతిలో పెట్టుకుంటున్నావు నాయన. ప్రభువా, మా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం నాయన. నాయన ప్రభువా, మా హృదయ అంతరంగములతో నిన్ను స్తుతిస్తున్నాం నాయన. సమయంలో ఎటువంటి సమస్యతో ఉన్నా, ఏ ఇబ్బందితో ఉన్నా సరే దేవుని వైపు చూద్దాం. ఆయన మన సహాయకుడు. ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్న నేరు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. స్తుతి, 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 స్తుతి. నిత్యము వేలాది దూతలతో పొగడబడే గొప్ప దేవుడా, నీకే వందనాలు నాయనా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయనా? విరిగి నలిగిన హృదయాన్ని తప్ప ప్రభువా నీకు ఏమి ఇవ్వగలం నాయనా. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. నాయనా యేసయ్యా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు నాయనా. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకే వందనాలు నాయనా. స్తోత్రం నాయనా. యేసయ్యా, నీకే వందనాలు. స్తుతి, 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 స్తుతి. మహోన్నతుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా ప్రభువా, నీకే వందనాలు నాయన. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి ప్రభువా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. నాయనా యేసయ్యా, నీకే వందనాలు నాయనా. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి ఎవరు వేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. స్తుతుల మధ్యలో ఆసీనుడైన గొప్ప దేవుడు తండ్రి, నిన్ను మేము ఆశ్రయించి ఉండి ఉన్నాము, నిన్నే మేము నమ్ముకొని ఉండి ఉన్నాము తండ్రి. ప్రభా, ప్రతి విధమైన తండ్రి ప్రభా కష్టములలో తండ్రి నీ ఉండి మమ్మలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నువ్వు మమ్మలను నడిపిస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుతున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడు తండ్రి, అత్యున్నతమైన దేవుడు తండ్రి ప్రభా, సర్వ కార్యములు తండ్రి ప్రభా నీ యొద్ద నుండి మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. సమయంలో తండ్రి సమస్త స్తుతులు సన్నిధానానికి చేరులాగున నీ కృప చూపించుమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మహాదేవాతి దేవుడు గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు తన రెక్కల చాటున భద్రపరచి ఈ రీతిగా దేవుని సన్నిధానంలో దేవుని సహవాసంలో కూడి దేవుని స్తుతించడానికి గణపరచడానికి
ఆ దేవాతి దేవుడు ఇచ్చిన తన్నానికి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉండి ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడిన 2 లేఖన భాగములు మనము చదువుగా వినిండి ఉన్నాము. మొదటి పాఠ్యభాగముగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకును, 2వ పాఠ్యభాగముగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకున్న భాగాన్ని మనము చదువుగా వినిండి ఉన్నాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రం ప్రభువా. చదువుకున్న లేఖన భాగాన్ని నీ సిలువ చాటున మరుగుపరచండి. బిడ్డలకు ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరం ఏంటి ఉన్నదో అట్టి రీతిగా అందించలాగిన నీ కృప చూపించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. ఈ విత్తనైన వాక్యము వృధా కాకుండా మా హృదయంలో పదిలపరుచుకుని మేము సరి చేసుకునవలసినది ఏదైనా ఉన్నాడలా సరి చేసుకునేలాగున ప్రతి ఒక్కరితో నీవు సూటిగా మాట్లాడుమని యేసునామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నేటి పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించుకునే ముందుగా గడిచిన వారము ధ్యానించుకున్న అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 17వ తారీఖు విలియం కేరీ గారి యొక్క ఈ సందర్భముగా మనము ధ్యానించుకున్న అంశము క్రీస్తు రాయబారులు అనే అంశాన్ని మనము ధ్యానించుకుని ఉన్నాం. క్రీస్తు రాయబారులు ఎవరు, ప్రతినిధులుగా ఉండిన వ్యక్తులు ఎవరు అన్నది మనము గమనించినట్లయితే, దేవుని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, పరిచర్యకు వారు సమస్తాన్ని సమర్పించుకుని దేవుని యొక్క సేవలో వాడబడిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలలో పాత నిబంధనలోకి వచ్చేసరికి కూడా దేవుడు ఆయా వ్యక్తులను వాడుకుని ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు శిష్యులను ఒక రాయబారులుగా వాడుకునటము జరిగి ఉండినది. వారు వచ్చి ఏం చేసి ఉన్నారు అంటే సమాధానపు వాక్యాన్ని ప్రచురం చేసి ఉన్నారు. క్రీస్తు రాయబారులు వచ్చి లోకానికి ఏం చేసి ఉన్నారంటే మానవునిలో ఉండిన అసమాధానం అనేది తీసివేసి సమాధానాన్ని కలుగు చేయటానికి దేవుని యొక్క వాక్యము ద్వారా సత్య సువార్తను ప్రచురము చేయటం అనేది జరిగి ఉన్నది. రెండవది గమనించినట్లయితే ఈ క్రీస్తు రాయబారులు చేసిన రెండవ పని ఏంటంటే దేవునికిని అదే రీతిగా మనుషులకు ఒక మధ్యవర్తత్వం వహించి ఉన్నారు. ఏ రీతిగా అంటే సమస్తమైన విజ్ఞాపనలు, సంఘం యొక్క ప్రార్థనలు, అవసరతలు, అక్కర్లు, విజ్ఞాపనలను దేవుని సన్నిధానానికి చేర్చడానికి ఆ దినాన ఆ యొక్క సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మూడవదిగా మనము గమనించినట్లయితే ఈ మధ్యవర్తులు చేసిన ఈ కార్యము ద్వారా దేవుని సన్నిధానానికి చేర్చబడటం అనేది జరిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, నేటి పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క దేవుని యొక్క లేఖన భాగంలో ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనము గమనించినట్లయితే 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి ఎవరు అన్నది మనము ఈ దినాన ధ్యానించుకొనబోచున్నాం. మనం పెట్టుకున్న టైటిల్ కూడా గమనించినట్లయితే ఎన్నిక లేని గిద్యోనుకు యెహోవా తోడుగా ఉండి ఉన్నాడు. ఎన్నిక లేనివాడు ఎటువంటి రీతిగా కూడా ఆ వ్యక్తి ఉపయోగము లేని వ్యక్తి అయి ఉండి ఉన్నాడు. కానీ దేవునుడు తోడై ఉంటుంటే ఎట్లాంటి బలహీనులకైనప్పటికీ కూడా, ఎట్లాంటి ఎన్నిక లేని వ్యక్తికైనానో దేవుడు అట్లాంటి వ్యక్తుల ద్వారా ఈ భూమి మీద జయము అనుగ్రహించటము జరుగుతాదని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీయులు కనాను దేశంలోనికి అడుగుపెట్టారు. కనాను దేశంలోనికి అడుగుపెట్టిన తదనంతరము, యెహోషువ మరణించిన తదనంతరము ఇశ్రాయేలీయులు అక్కడ స్థితిగతులు ఏ రీతిగా ఉండి ఉన్నవంటే, దేవుడు ఎంతో పరిజ్ఞానాన్ని ఇశ్రాయేలీయులకు దయచేసి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఈ భూమి మీద కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరికి లేని పరిజ్ఞానము దేవుడు ఇశ్రాయేలీయులకు మట్టుకే అనుగ్రహించి ఉంటున్నాడు. దేశము చిన్నదవ్వచ్చు, కానీ వారి యొక్క పరిజ్ఞానము మట్టుకు చాలా ఎక్కువ జ్ఞానము కలిగి ఉంటున్నది. అనేకమైనవి ప్రతీది కూడా సొంతముగా తయారు చేసుకొనగలిగిన జ్ఞానము వారికి ఆధీనమునుంటే పోరాట ప్రతిమను నేర్పించి ఉండి ఉన్న దేవుడు యెహోవా దేవుడిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క కనాను దేశంలోనికి అడుగుపెట్టారు. కనాను దేశంలోనికి అడుగుపెట్టిన తదనంతరము వారి కుటుంబాలు పోషణ కొరకు వారు ఏం చేసి ఉండి ఉన్నారంటే పంటలు పండించడం జరిగి ఉంటున్నది. పంటలు పండించారు. పశువులను ఆయా రీతిలుగా సమస్తాన్ని కూడా వారు ఏం చేసి ఉన్నారంట, వృద్ధి పొందించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే పంటలు పండించారో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీద కానివ్వండి, ఇశ్రాయేలుల మీద అసూయ ఏర్పడి ఉండి ఉన్నది. వెంటనే ఇశ్రాయేలుల మీదకి దాడి చేసిన సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలుల మీదకి దాడి చేసి ఇశ్రాయేలీయులు సమస్తము కూడా వారి యొక్క పంటను తీసుకుని పోయారు, వారి పశువులను తీసుకుని పోయారు, వారి యొక్క సమస్త ఆ సంపదను సమస్తము కూడా తీసుకుని పోయిండి ఉన్నారు. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు ఏం చేసి ఉండి ఉన్నారు అంటే దేవునికి విరుద్ధముగా నడిచి ఉండి ఉన్నారు. బయలు దేవతను, అషేరు దేవతను ఆరాధించడము జరిగి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. విడిపించిన యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క కనాను దేశంలోనికి అడుగుపెట్టిన తదనంతరము ఈ బయలు దేవతను, అషేరు దేవతను ఆరాధించటమును బట్టి యెహోవా దేవుడే స్వయాన 7 సంవత్సరములు మిద్యానీయుల చేతులకి దేవుడు ఇశ్రాయేలీయులను అప్పజెప్పటము జరిగి ఉండినది. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు వారు మరలా బానిసత్వపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు 6వ వచనంలో యెహోవాకు మరలా మొరపెట్టిరి అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆ సమయంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క గిద్యోను ఎవరు అన్నది మనము గమనించినట్లయితే ఒక న్యాయాధిపతి. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతమంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు అన్నది గమనించినట్లయితే 13 మంది న్యాయాధిపతులు మనకి కనిపిస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 13 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తుంటున్నాం. మొదటి న్యాయాధిపతి ఎవరు అన్నది గమనించినట్లయితే ఒత్నీయేలు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలుగా మనం చూస్తుంటున్నాం. రెండవ న్యాయాధిపతి యెహోదుగా మనం చూస్తుంటున్నాం. యెహోదు రెండవ న్యాయాధిపతి. మూడవ న్యాయాధిపతి ఎవరు అన్నది గమనించినట్లయితే షమ్గరుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ న్యాయాధిపతి దెబోరా, ఒక స్త్రీ మనం చూస్తుంటున్నాం. 4వ న్యాయాధిపతి దెబోరాగా చూస్తుంటున్నాం. 5వ న్యాయాధిపతి గిద్యోను, మనము ధ్యానించుకొని పోచున్న 5వ న్యాయాధిపతి గిద్యోనుగా మనం చూస్తుంటున్నాం. 6వ న్యాయాధిపతి అబీమెలెకు. 6వ న్యాయాధిపతి ఎవరై ఉండి ఉన్నారంట? అబీమెలెకు అయి ఉండి ఉన్నాడు. 7వ న్యాయాధిపతి తోలా న్యాయాధిపతిగా ఉండి ఉన్నాడు. 8వ న్యాయాధిపతి యాయూరుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 8వ న్యాయాధిపతి యాయూరుని ఏర్పాటు చేసుకున్నాడు. 9వ న్యాయాధిపతి యెఫ్తా అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 9వ న్యాయాధిపతి ఎవరంటే యెఫ్తాగా దేవుడు ఏర్పాటు చేసుకునటం జరిగిండున్నది. ఇంకా 10వ న్యాయాధిపతి ఇబ్సాను గురించి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా 11వ న్యాయాధిపతి ఏలోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 11వ న్యాయాధిపతి ఎవరంట? ఏలోను. 12వ న్యాయాధిపతి ఎవరు అన్నది గమనించినట్లయితే అబ్దోను అనే న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చివరిది 13వ న్యాయాధిపతి సంసోను. ఈ 13 న్యాయాధిపతులను దేవుడు ఆ దినాన్న ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీయులకు ఒక నాయకత్వం వహించడానికి ఈ 13 మంది వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందులో ఒక వ్యక్తి ఎవరు అన్నది గమనించినట్లయితే 5వ న్యాయాధిపతి అయిన గిద్యోను. గిద్యోను అనగా తెగ నరుకువాడు అనే అర్థాన్ని తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గిద్యోను యొక్క చరిత్రను గురించి మనం గమనించినట్లయితే
ఇతడు మనష్షే గోత్రానికి చెందిన వాడై ఉండి ఉన్నాడు. ఇతని వంశము కానీ ఇతని చరిత్ర కానీ మనము గమనించినట్లయితే మనష్షే గోత్రానికి చెందినవాడు. తండ్రి యోవాషుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి ఎవరు అంట? యోవాషు అయి ఉండి ఉన్నాడని చదివిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అసలు ఈ యొక్క ఇశ్రాయేలు సంగతి పక్కన పెడదాము. మిద్యానీయులు ఎవరు? మిద్యానీయులు ఎవరు అన్నది మనము గమనించినట్లయితే మిద్యానీయులు ఎవరు అంటే అబ్రహాము యొక్క రెండవ భార్య అయిన కెతూరా సంతానమై ఉండి ఉన్నారు. ఈ యొక్క మిద్యానీయులు ఎవరు అంటే అబ్రహాము రెండవ భార్య అయిన కెతూరా యొక్క సంతానమే ఈ యొక్క మిద్యానీయులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క రెండవ సంతానము ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ సంతానమే ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఇస్మాయేలుల సంతానము ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఇశ్రాయేలుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కెతూరా భార్య యొక్క ఆ సంతానమే మిద్యానీయులే తిరిగి ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? ఇశ్రాయేలుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఈ యొక్క అబ్రహాము భార్య అయిన కెతూరా ద్వారా ఏర్పాటు కలిగిన వ్యక్తులే మిద్యానీయులుగా మనం చూస్తుంటున్నాం. వారి సంఖ్య ఎంత అంటే 135,000 మంది వారికి సైన్యం ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీయుల యొక్క సైన్యము లేకపోతే వారి యొక్క సంఖ్య ఎంత అంటే సుమారుగా అక్కడ మనం చూస్తుంటున్నాం 32,000 మంది. 135,000 మంది మిద్యానీయులు ఉంటే ఇశ్రాయేలీయులు కేవలము 32,000 మందే ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అత్యధికముగా మిద్యానీయులు ఉండటమును బట్టి ఎప్పుడు కూడా ఇశ్రాయేలుల మీద దాడి చేయటం అనేది జరిగి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్లాంటి సమయంలో దేవుడికి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మొరపెట్టి ఉండి ఉన్నారో వారి మొరను దేవుడు ఆలకించి దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గిద్యోనును పిలిచిన విధానాన్ని మనము గమనించినట్లయితే మనం ఒకసారి 12వ వచనాన్ని 13వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ మనం చూస్తుంటున్నాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనిని అనగా అని సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. పరాక్రమము గల బలాఢ్యుడా అని అక్కడ దేవుని యొక్క దూత గిద్యోనును ఉద్దేశించి సంబోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులందరూ కూడా మిద్యానీయుల యొక్క బలమును చూసి, మిద్యానీయుల యొక్క శక్తి సామర్థ్యమును చూసి, వారు చేస్తున్న దాడిని చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎక్కడికక్కడ దాక్కున్న సందర్భము ఏర్పడి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. గిద్యోను కూడా ఏమి చేస్తూ ఉన్నాడంట? గానుగను ఆడించే ఆ పనిలో అతడు ఉండి ఉన్నాడని దేవుని యొక్క లేఖన భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు గానుగను ఆడించే ఆ యొక్క ప్రాంతంలో గానుగను ఆడిస్తూ ఒక మారుమూల తన జీవనాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పొట్టకూటి కొరకు ఒక వృత్తిని ఎన్నుకుని దానిలో అతడు జీవనం చేస్తూ ఉన్నాడు. అతనిలో ఏముండి ఉన్నదంట? భయం ఉండి ఉన్నది. ఇది అక్కడ మిద్యానీయుల మీద దాడి చేయగలిగిన శక్తి లేదు కనుక ఏమై ఉండి ఉన్నాడు? మారుమూల కూర్చొని ఉండి ఉన్నాడు, భయపడుతూ ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎటువంటి ఆత్మధైర్యం అనేది అతనిలో లేనే లేదుగా దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అట్లాంటి వ్యక్తిని యెహోవా దూత ఏమని పిలుస్తున్నదంట? పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీయులందరిలో కూడా 32 మంది వ్యక్తులలో నీవు చాలా ధైర్యము కలిగిన వాడువు, పరాక్రమం కలిగిన వాడువు, మిద్యానీయుల మీద యుద్ధము చేయగలిగిన వాడువు అని అక్కడ దూత సంబోధిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే అతడు ఆశ్చర్యపోయిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఏ బలహీనత ఉన్నదో తెలుసు, నీలో ఎంత బలం ఉన్నదో తెలుసు, నీలో ఎంత జ్ఞానం ఉన్నదో తెలుసు, నీవు ఎంత జ్ఞానువో తెలుసు. సమస్తము కూడా ఆయనకు తెలుసు.
అంతేకాకుండా దేవునికి నువ్వు అజ్ఞానువైనా, నువ్వు బలహీనుడవైనా, దేవునికి అవసరమైతే దేవుడు నీకు బలమును దయచేవాడై ఉండి ఉన్నాడు. దేవునికి అవసరమైతే నీకు దేవుడు జ్ఞానాన్ని దయచేవాడై ఉండి ఉన్నాడు. మోషే విషయంలో గమనించినట్లయితే నత్తివాడనని అన్నాడు. అక్కడ 6 లక్షల కాల్బలాన్ని నడిపించగలిగిన సామర్థ్యము దేవుడు మోషేకు అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం. బలహీనతతో భయముతో ఉండిన ఆ యొక్క గిద్యోనును దేవుడు ఏం చేశాడంట, బలపరిచి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. గిద్యోను చెబుతున్న మాట ఏమిటంటే, గిద్యోను 15వ వచనంలో, కుటుంబంలో మనిషే గోత్రమునకు చెందిన వాడను, ఎన్నికలేని గోత్రము, పితరులందరికంటే కనిష్ఠుడనై ఉండి ఉన్నానని అక్కడ గిద్యోను సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎన్నికలేని గోత్రంలో నేను పుట్టిండి ఉన్నాను, ఆ గోత్రమే మనీషే గోత్రములో పుట్టిండి ఉన్నాను, పితరులందరిలో కూడా చివరి వాడిని, కనిష్ఠుడిని నేను, ఎందుకు నన్ను నీవు పిలుస్తూ ఉన్నావని అక్కడ బలహీనతను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు గిద్యోనులో చూసినది ఏమిటంటే, కష్టపడే మనస్తత్వాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసింది ఏంటంటే, కష్టపడే తత్వం అనేది అతనిలో ఉండి ఉన్నది. ఎందును బట్టి అంటే, ఈ యొక్క గోధుమ పంట వేసిన తదనంతరము ఆ గోధుమ పంటలో ఈ మిద్యానీయులు తీసుకుని పోక మిగిలిన కరకొర ఏదైనా ఉంటే అది జాగ్రత్తగా పెట్టి దానిని ఏం చేస్తారు, గానుగులో వేసి దాన్ని అంతా కూడా శుభ్రము చేసి పిండిగా తయారు చేసి ఇశ్రాయేలీయులకు అందుబాటులో అందించటము. వీళ్ళరా ఆ యొక్క తత్వాన్ని దేవుడు చూసి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. శ్రమపడే తత్వం అనేది అతనిలో ఉండి ఉన్నది, ఇతరులకు ఇచ్చే మనస్తత్వం అనేది అతనిలో ఉండి ఉన్నదని దేవుడు గ్రహించి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే యెషయా గ్రంథాన్ని ఒక్కసారి గమనించినట్లయితే 43వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఒకసారి మనము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడును యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉండి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రతి విషయంలో కూడా మనకు భయము అనేది ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలంటే భయము, ఇక ఉద్యోగము చేయాలంటే భయము, లేకపోతే ఏదైనా ఊరెళ్ళాలంటే భయము. ప్రతి విషయంలో కూడా మొదట అనుమానము స్టార్ట్ అవుతుంది, మొదట భయము స్టార్ట్ అవుతుంది, మొదట నిరుత్సాహము స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క గిద్యోనును దేవుడు పిలుస్తున్న సమయంలో గిద్యోనికి వచ్చిన సందేహము మనము చూస్తూ ఉంటున్నాం. చాలా సందేహపూరితమైన ప్రశ్న అతను వేస్తూ ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి 13వ వచనాన్ని గమనించినట్లయితే, గిద్యోను మన లేఖన భాగంలో, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. దేవుడు మాకు తోడయుండి ఉన్నాడు, దేవుడిని మేము నమ్ముకొని ఉండి ఉన్నాము, దేవుడు మాకు ఆశ్రయం ఉండి ఉన్నాడని నువ్వు చెప్పుచున్నావు దూత. కానీ ఈ యొక్క హీన దశ మాకు ఎందుకు వచ్చి ఉండి ఉన్నది, ఎందుకు మా మీద మిద్యానీయులు దాడి చేస్తూ ఉన్నారు అని ఆ సందేహపూరితమైన ప్రశ్న అనేది గిద్యోనులో వచ్చి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడి ప్రతి సమయంలో కూడా ఆయా రీతిలుగా దేవుడు ఆయా వ్యక్తులను బలపరచడానికి దేవుడు ఆయా సందర్భాలలో దిగి రావటం జరుగుతూ ఉంటుంది. హోషేయ గ్రంథంలో ఒకసారి గమనించినట్లయితే, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయము ఒకసారి 10వ వచనములలో, ప్రవక్తలతోనూ నేను మాట్లాడి ఉండి ఉన్నాను, విస్తారమైన దర్శనములు నేను ఇచ్చి ఉండి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉండి ఉన్నాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచు ఉన్న సందర్భాన్ని గురించి మనం చూస్తుంటున్నాం.
ప్రవక్తల ద్వారా నేను మాట్లాడి ఉండి ఉన్నాను అంటున్నాడు. దర్శనముల ద్వారా నేను మాట్లాడి ఉండి ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఉపమాన రీతిగా నేను మీతో ప్రతి సందర్భంలో మాట్లాడి ఉండి ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో గిద్యోనుకు దర్శనము ద్వారా దేవదూత అక్కడ ప్రత్యక్షమై మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బలపరిచిన విధానాన్ని దేవుని యొక్క లేఖన భాగము ద్వారా కనిపిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆ సమయంలో 16వ వచనంలోకి వచ్చేసరికి ఎంతటి బలమును, ఎంతటి ఆత్మధైర్యాన్ని గిద్యోనుకు దూత ఇచ్చి ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక్క మనుష్యుని హతము చేసినట్లుగా నీవు మిద్యానీయులను హతము చేసేదువు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు బలపరిచిన విధానాన్ని మనం గమనించినట్లయితే మిద్యానీయులు ఎక్కడ, ఇక్కడ ఇశ్రాయేలీయులలో ఎక్కడో గానుగను ఆడించుకునే ఈ యొక్క గిద్యోను ఎక్కడ, వారిని ఒక్క మనిషిని చంపిన రీతిగా నీవు చంపెదవు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడవద్దు అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నా. యెహోవా దేవుడు గిద్యోనుని ఎంతగా బలపరిచాడంట, ఒక్క రాత్రిలోనే బలహీనతతో ఉండి ఉన్న ఆ గిద్యోనును, అక్కడ నిరుత్సాహముతో ఉన్న ఆ యొక్క గిద్యోనును దేవుడు బలపరిచాడు, విశ్వాసములో నడిపించాడు. అంతేకాకుండా ధైర్యము కలిగిన వ్యక్తి వలె మార్చి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పోరాట ప్రతిమను దేవుడు గిద్యోనులో తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆ గిద్యోను విషయంలో గమనించినట్లయితే పరాక్రమం గల బలాఢ్యుడా అని సంబోధిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇన్ని రీతిగా ఒక వ్యక్తిలో దేవుడు తెలుసుకుని అతనిని మిద్యానీయుల మీదకి పంపించిన విధానాన్ని మనము చూస్తుంటున్నాం. ఇందాక చదువుకున్న సెకండ్ టెక్స్ట్ విషయంలో కూడా గమనించినట్లయితే సెకండ్ టెక్స్ట్ విషయంలో ఒకసారి మనము చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానమును మనం చూస్తూ ఉంటున్నాం. ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట, అక్కడ బలహీనులను అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని సెలవిస్తున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఇశ్రాయేలీయులలో బహుశా ఎవరికి కూడా ఈ దేవుని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకనగా అతడు ఒక మూలన తన ఏదో పొట్టకూటి కొరకు అతడు గానుగను ఆడిస్తూ తన జీవనం కొరకు జీవిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. అట్లాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి, వెనకాల ఉండిన ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుడు ఏం చేసి ఉన్నాడు, ఇశ్రాయేలులకు నాయకుడుగా నియమించాడు, న్యాయాధిపతిగా దేవుడు నియమించి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ అంశాన్ని మనం గమనించినట్లయితే, మనము చదువుకున్న లేఖన భాగము అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో ఒక్కసారి మనము 34వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ గిద్యోను ఆవరించెను. రెండవ అంశాన్ని మనము గమనించినట్లయితే, గిద్యోను మీద ఏమి వచ్చి ఉండి ఉన్నదంట, దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి ఉండి ఉన్నది అని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అప్పటి వరకు బలహీనత ఉన్న గిద్యోనుకు దేవుని యొక్క ఆత్మ నింపుదల జరిగి ఉండి ఉన్నది. అతనికి సమస్తము కూడా ఆత్మ వస్త్రములతో దేవుడు కప్పబడి ఉండి ఉన్నాడని
దేవుని యొక్క జ్ఞాన వాక్య భాగము ద్వారా చదివిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల విషయంలో మనకందరికీ కూడా తెలిసినదే. ఆయన జీవించినంత కాలము ఏ అద్భుత కార్యాలు కానీ సూచక్రియలు కానీ చేయగలిగిన శక్తి కానీ సామర్థ్యము కానీ వారిలో లేదు. అనేక పర్యాములు అనేక మంది వ్యక్తులు వచ్చి వారిని ప్రశ్నించి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మరణించిన తదనంతరము వారు ఎక్కడుండి ఉన్నారంట? మేడగదిలో 120 మంది ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరింపబడి వారికి వాక్శక్తి అనుగ్రహింపబడి సర్వలోకానికి వారు సువార్తను ప్రకటన చేసిన సందర్భంలో అనేకమైన అద్భుత కార్యాలు వారు చేసి ఉండి ఉన్నారు. అనేకమైన సూచక్రియలు వారు చేసి ఉండి ఉన్నారు. వారిని నీడ పడితే చాలు స్వస్థత కలుగుతాది అని అంతగా వారికి దేవుని యొక్క ఆత్మ నింపుదల అనుగ్రహించి ఉండి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇట్లా ఈ విషయంలో కూడా గమనించినట్లయితే గిద్యోనును దేవుడు ఏం చేసి ఉంటున్నాడు? ఆత్మ నింపుదల అనుగ్రహించి ఉండి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవునికి లోబడి ఉండి ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడై ఉండి ఉన్నాడు. విశ్వాసములో బలపడి ఉండి ఉన్నాడు. దేవుని యొక్క కార్యాన్ని చేయటానికి అతడు సంసిద్ధుడై పూనుకుని ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దానికి దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగి ఉండి ఉన్నది అని చదివిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్లు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి ప్రవక్త యెషయా మాట్లాడుతున్న మాటగా మనం చూస్తుంటున్నాం. కానీ ఈ యొక్క అంశంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఏ ఏ కార్యాలు చేస్తుంది అని ఆ లేఖన భాగము ద్వారా తెలియపరుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అయ్యుండి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అనేది నీ మీదకి నా మీదకి ఎప్పుడైతే వస్తారో అజ్ఞానముతో ఉండి ఉన్న మనకు, ఈ లోక సంబంధ జ్ఞానముతో ఉన్న మనకు దైవ జ్ఞానముతో నింపుదల కలిగి ఉంటామని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. గిద్యోను జీవితము అప్పటి వరకు కూడా లోక సంబంధమైన జ్ఞానముతోనే ఉండి ఉన్నది. కానీ దైవికమైన జ్ఞానముతో నుండి ఉన్నది ఎప్పుడు అంటే దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగినప్పుడే. రెండవది ఆలోచన బలమునకు ఆధారమైన ఆత్మ. ఆలోచన ఏమి చేయాలి, మిథ్యానీయులతో నేను యుద్ధము చేయటానికి ఎటువంటి ఆయుధాలు తీసుకోవాలి, ఏ రీతిగా నేను ముందుకు వెళ్ళాలి అనే ఆ యొక్క ఆలోచన దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నా. 32,000 మంది, 135,000 మంది మిథ్యానీయులుగా మనం చూస్తుంటున్నాం. సమస్త ఆలోచన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. బిడ్డల వివాహాల విషయం అవనండి, బిడ్డల ఉద్యోగాల విషయం అవనండి, బిడ్డల యొక్క చదువుల విషయం అవనండి, బిడ్డల యొక్క స్థిరత్వం కొరకు అవనండి. ప్రభువా, నా బిడ్డలకు నీ యొక్క ఆత్మ నింపుదల దయచే. వారు ఉద్యోగాలకు వెళుతున్నారు, ఎగ్జామ్స్ రాయిచున్నారు, వారు ఎందుట్లోనూ సెలెక్ట్ కాలేకపోతున్నారు, నిరాశతో నిస్పృహతో ఉంటున్నారు. మేము నీ యొక్క ఆత్మను దయచే ప్రభువా, నీ యొక్క జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించు ప్రభువా అని తల్లిదండ్రులుగా మనమే ప్రార్థన చేయాలి. వారి పక్షాన విజ్ఞాపన చేయవలసిన బాధ్యత, భారము ఎవరి మీద ఉండి ఉన్నదంటే తల్లిదండ్రులుగా మనకే ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. వారికి ఆలోచన దయచే ప్రభువా, ఆ ఆత్మ వారి మీద అనుగ్రహించు ప్రభువా. అంతేకాకుండా తెలివియు భయభక్తులు కలిగిన ఆత్మ మా బిడ్డలకు అనుగ్రహించు ప్రభువా. స్థిరత్వము కలిగిన జీవితాలు మా బిడ్డలకు అనుగ్రహించు ప్రభువా అని ఆవేశముతో కూడిన ఆలోచన కాదు మా బిడ్డలకు, ఆ ఆలోచనతో నీ యొక్క ఆత్మ నడిపింపును దయచే ప్రభువా అని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుడు గిద్యోనుకు ఆత్మ చేత నింపుదల అనుగ్రహించి ఉండి ఉన్నాడని
సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఇంకా 3వ అంశాన్ని మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 7వ అధ్యాయంలో అతడు తీసుకున్న ఆయుధాలు గమనించినట్లయితే విచిత్రమైన ఆయుధాలను అక్కడ గిద్యోను తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 7వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక్కసారి మనము 11, 12 వచనాల వరకు చదువుకున్నట్లయితే అక్కడ 11వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులను బలపరచబడుమని చెప్పగా ఉమ్ 16వ వచనం చదివండి. ఆ 300 మంది 3 గుంపులుగా చేసి బూరలను, వట్టి కుండలను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లను, నన్ను చూచి నేను చేయనట్లుగా చేయుడి అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గిద్యోను చేతులు దేవుడు బలపరిచిన తదనంతరము అక్కడ గిద్యోను చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీయులలో 300 మందిని తీసుకుని ఉన్నాడు. 300 మందికి ఇచ్చిన ఆయుధములో మొదటి ఆయుధము బూరని ఇచ్చిండి ఉన్నాడు, 2వ ఆయుధము కుండని ఇచ్చిండి ఉన్నాడు, 3వ ఆయుధము దివిటీని ఇచ్చిండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ 3 ఆయుధాలలో ఏ వ్యక్తిని కూడా చంపగలిగిన ఆ యొక్క పరిక్రమ మట్టుకు ఆ 3 ఆయుధాలకు మట్టుకు లేనే లేదు. బాణం అయితే పొడవచ్చు, అదేవిధంగా కత్తి అయితే వచ్చి చంపవచ్చు, బళ్ళెం అయితే విసిరితే చంపటం జరుగుతూ ఉంటుంది. ఇంకా అనేకమైన పరికరాలు అయితే ఆ వ్యక్తిని చంపడానికి ఉపయోగపడతాయి. ఈ యొక్క దివిటి మార్గాన్ని చూపించడానికి ఉంటుంది, కుండ నీళ్లు పట్టుకుంటానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే బూర ఆ సందర్భాన్ని బట్టి నేను ఎక్కడున్నానో తెలియపరచడానికి, ఊదటానికి ఉపయోగపడుతుంది. ఈ 3 కూడా ఆయుధాలు మట్టుకు కానే కాదు, కానీ ఆ సమయములో దేవుడు ఆ 3 వాటిని కూడా గిద్యోను ఎన్నుకునటానికి దేవుడు బలపరిచి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ రాత్రి కాల సమయంలో వారు చేసిన కార్యం వల్ల ఏమిటంటే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని వారు కేకలు వేసి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. రాత్రి కాలము మొదలుకొని నడి జాము వరకు కూడా వారు ఏం చేశారు అంటే యెహోవా ఖడ్గము అని అరిచి ఉండి ఉన్నారు. రెండవదిగా గిద్యోను ఖడ్గము అని వారు అరిచి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బూరను ఊది ఉండటము జరిగి ఉండి ఉన్నది, కుండలు పగలు కొట్టడము జరిగి ఉండి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. వెంటనే అక్కడ ఏమై ఉండి ఉన్నది అంట, ఆ యొక్క మిద్యానీయులు సంహరింపబడటము జరిగి ఉండి ఉన్నది అని దేవుని యొక్క లేఖన భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇదంతయు కూడా దేవుడు ఒక సూచనగా ముందుగానే ఎవరికి తెలియపరిచాడంట, శత్రువులలో ఒక సైన్యమును పొందిన కల ఇండి ఉన్నదని 13వ వచనము ద్వారా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ కళను వివరిస్తూనే అతడు ముందుకు సాగిపోయినట్లుగా దేవుని యొక్క లేఖన భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దావీదు మహారాజు ఒక మాట అంటూ ఉంటాడు, ఏమిటన్నది గమనించినట్లయితే 1 దినవృత్తాంత గ్రంథంలో ఒకసారి చదువుకుందాం. 1 దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 1 దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము మనము 12వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడవు, అందరికీ బలమును ఇచ్చువాడవును నీవే అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే ఐశ్వర్యము కావాలన్నా నీ యొద్ద నుండే వస్తుంది, అంతేకాకుండా బలము కావాలన్నా నీ యొద్ద నుంచి వస్తుంది, సమస్తాన్ని కూడా అనుగ్రహించువాడవు నీవే అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క గిద్యోనుకు బలమును అనుగ్రహించినది ఎవరు అంటే యెహోవా దేవుడై ఉండి ఉన్నాడు. వారి యొక్క చేతులకు దేవుడు ఏం చేసి ఉన్నాడు, బలపరిచి ఉండి ఉన్నాడని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యుద్ధము నేర్పు ప్రతిమను దేవుడు వారి చేతులకు అనుగ్రహించి ఉండి ఉన్నాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని సన్నిధానంలో ఉన్న మనమందరము కూడా
నన్ను బలుపరచు అని అందే నేను సమస్తము కూడా చేయగలను అని మనము చెప్పగలవారమై ఉన్నాము. గిద్యోను విషయంలో గమనించినట్లయితే బలహీనుడు, ఎన్నుకున్న 30 మంది కూడా ఎన్నిక లేని వారే. కానీ దేవుడు ఏం చేసిండున్నాడు? గిద్యోను బలపరిచాడు. ఆ 300 మందిని కూడా దేవుడు బలపరిచి మిద్యానీయుల మీద యుద్ధములో జయము అనుగ్రహించున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథంలో కూడా గమనించినట్లయితే ఈ యొక్క హెబ్రీలకు రాసిన పుస్తకంలో 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క జాబితా మనము కనిపిస్తుంటుంది. ఎక్కడి నుండి? ఆది కాండంలో ఉన్న విశ్వాసుల జాబితా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనము గమనించినట్లయితే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు పత్రికలో 11వ అధ్యాయాన్ని తీద్దాము. 11వ అధ్యాయంలో మనము విశ్వాసుల జాబితాలో మనం గమనించినట్లయితే మనకు ఎవరు కనిపిస్తూ ఉంటారంట? గిద్యోను మనకు కనిపించడము జరుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 34వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అగ్ని బలములను తల్లార్చి ఖడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులు అయినిరి, అన్యుల సేనలను పోరాడి గెలిచి ఉండి ఉన్నారు అని సెలవిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. 32వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే గిద్యోను మొదటి వ్యక్తి ఎవరంట? గిద్యోను. ఆ యొక్క 32వ వచనములో మొదటి విశ్వాసిగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ న్యాయాధిపతులలో గిద్యోనుగా మనము దేవుని యొక్క లేఖన భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు ఇంతగా బలపరిచి ఆ మిద్యానీయుల మీద యుద్ధములో జయం అనుగ్రహించిన తదనంతరము ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ సందర్భంలో మేము నిన్నును అదే రీతిగా నీ కుమారుణ్ణి ఆరాధిస్తాము, నీవే మాకు దేవుడవు అని వారు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవే మాకు సర్వస్వము అని వారు చెబుతున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఒకసారి 8వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు గిద్యోను, నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు కూడా మిమ్మును ఏలరాదు, యెహోవాయే మిమ్మును ఏలును అని చెప్పాను. ఆ 22వ వచనంలో ఏమని అంటాడంటే గిద్యోనుతో ఇశ్రాయేలీయులు, నీవు మమ్మల్ని ఏలాలి, అదే రీతిగా నీ కుమారుడు కూడా మమ్మల్ని ఏలాలి అని అక్కడ ఇశ్రాయేలీయులు అడుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. కానీ అక్కడ ఇచ్చిన ప్రత్యుత్తరము గమనించినట్లయితే, నేను కానీ నా కుమారుడు కానీ ఈ యొక్క విజయములో పాత్రధారులము కానే కాదు, యెహోవాయే ఆ పాత్రధారి కనుక ఆయనే మిమ్మలను ఏలువాడయుండి ఉన్నాడని అక్కడ ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఒక అంశాన్ని మనం చదువుకున్నట్లయితే, గిద్యోను ఇంతగా పరాక్రమం కలిగిన ఆ గిద్యోనును, అదే రీతిగా ఆత్మ నింపుదల దయచేసిన గిద్యోనుకు బలపరిచిన ఆ యొక్క గిద్యోనును, విజయం చేకూర్చిన గిద్యోను ద్వారా చివరిగా ఒక సమయంలో బలహీనత చెంది ఉండి ఉన్నాడు. ఆ గిద్యోను అవిధేయతే అతనికి కారణమై ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 8వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలోనే 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తుంటున్నాం. గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దానిని ఉంచెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కూడా ఈ 3 అధ్యాయాలలో కూడా గిద్యోను చరిత్ర వర్ణాతీతమైన చరిత్ర. గిద్యోను యొక్క విశ్వాసుల జాబితాలో లెక్కింపబడి ఉండి ఉన్నది. కానీ ఒక రాంగ్ మిస్టేక్ చేసి ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అదే ఏమిటన్నది గమనించినట్లయితే, గిద్యోను 1700 తులముల బంగారముతో ఒక ఎఫోదును తయారు చేసుకునటం జరిగి ఉంటున్నది. అక్కడ 27వ వచనంలోకి వచ్చేసరికి ఆ చేసిన ఫూలిష్ పని ఏంటి అన్నది తెలియస్తున్నట్లయితే, ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని నమస్కరించి వ్యభిచారులే అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను అని సెలవిస్తున్నట్లుగా చేస్తున్నాం. ఎఫోదును తయారు చేసుకున్నాడు, తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతంలో పెట్టేసరికి ఈ పిచ్చి జనాంగమైన ఇశ్రాయేలీయులు ఏం చేసి ఉండి ఉన్నారంట, ఇతని వల్లనే విజయము చేకూరబడి ఉన్నది, ఇతని యొక్క వస్త్రముల బట్టే మాకు జయం అనుగ్రహింపబడి ఉండి ఉన్నదని
దాన్ని పూజించి మరలా ఏం చేశారంట, త్రోవ తప్పిపోయిండి ఉన్నారు, వ్యభిచారులయ్యుండి పోయిండి ఉన్నారని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క తీర్పు అనేది కఠినంగా ఉంటుందని వివరించడం జరిగి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. గిద్యోను యొక్క నాయకత్వంలో 40 సంవత్సరాలు ఏముగా ఉండి ఉన్నదంట, ఇశ్రాయేలీలలో నెమ్మది ఉండి ఉన్నది అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒకసారి 28వ వచనాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో ఏమై ఉండి ఉన్నదంటే, గిద్యోను జీవితంలో నెమ్మది ఉండి ఉన్నది అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒకసారి 8వ అధ్యాయం 28వ వచనంలో 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండి ఉన్నారు. గిద్యోని యొక్క నాయకత్వంలో, గిద్యోని యొక్క పరిపాలనలో, గిద్యోని యొక్క అతని యొక్క నడవడిక ద్వారా ఇశ్రాయేలీయులలో 40 సంవత్సరాలు కూడా యుద్ధాలు లేవు, ఎటువంటి దాడి అనేది లేనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆ గిద్యోను మరణము తదనంతరము తన కుమారుడు ఏమై ఉండి ఉన్నాడు, మరలా నాయకత్వం చేయటానికి వచ్చి ఉండి ఉన్నాడు. దేశము మరలా కూడా ఏమై ఉండి ఉన్నదంట, హీన దశకు వచ్చి ఉండి ఉన్నది అనే దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కుటుంబము నాయకత్వం వహించవలసిన భారం అనేది సకాలముగా మనము తీసుకుని ఆ నాయకత్వము చేయవలసినంత కాలము మనము చేయవలసిన వారమై ఉన్నాం. దానిని విడిచిపెట్టి పిల్లలకు ఆ బాధ్యతను అప్పచెప్పితే కుటుంబము ఏమైపోతుంటుంది, డిస్టర్బ్ అవటం జరుగుతుంది, అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. తర్వాత ఒక తెలియని వాళ్ళకి నాయకత్వము ఇప్పుడు కూడా మనము ఇవ్వకూడదు. అజ్ఞానంతో ఉన్న వ్యక్తులకి నాయకత్వం అనేది ఇవ్వకూడదు. తల్లిదండ్రులుగా మీరు నాయకత్వము చేయాలి, తల్లిదండ్రులుగా నాయకత్వము చేయాలని దేవుడు అనాదిగానే దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, పిల్లలు చదువుకున్నారు కదా, జ్ఞానవంతులు కదా అని మనము ఏం చేస్తూ ఉంటాము, వారికి నాయకత్వము వహించటము జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనం ఏమైపోతూ ఉంటామంటే శాపాన్ని కొని తెచ్చుకొనటం జరుగుతూ ఉంటుంది. తన కుమారుడు చేసిన తప్పిదమును బట్టి మరలా పాపము ఎవరిలోనికి వచ్చింది, ఇశ్రాయేలు యొక్క వంశములోనికి రావటానికి మూలకర్త ఈ యొక్క గిద్యోని యొక్క కుమారుడై ఉండి ఉన్నాడని తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనము దేవునికి ఏమంటుంటామంటే, విజయము వచ్చిందనుకోండి ఎవరికి ఆపాదిస్తాము? కొన్ని సందర్భంలో నేను అంటాం, విజయం వస్తే నాది, అపజయం వస్తే దేవుంది. అపజయం వస్తే ఎవరికి ఆపాదిస్తాం? మనము దేవునికి ఆపాదిస్తాము. విజయం వస్తే నా శక్తి, నా జ్ఞానము, నా బలము, నా బుద్ధి, నేను అన్న అహంతో నాది అంటాము. అపజయం వచ్చేసిందంటే వెంటనే దేవుడే నా పక్షాన లేడు, దేవుడి వల్ల నేను ఎలాగెళ్ళిపోయాను, ఇది అపజయం వచ్చినప్పుడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ జయ అపజయాలు దేవుని యొక్క స్వహస్తాలలో ఉండి ఉన్నవి. కానీ మానవుడు మటుకు ఏమై ఉండి ఉన్నాడంట, దేవుని చిత్తమునకు లోబడి ఉండాలని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక అంశాన్ని మనము చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయాన్ని ఒకసారి గమనించినట్లయితే 5వ అధ్యాయము 4-5 వచనాలను మనము చదువుకుని ముగించుకుందాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయన చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఎవరిని ఘనపరిచాడంట? యెహోవా దేవుణ్ణి ఘనపరిచి ఉండి ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవునికే మహిమ, దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. గిద్యోని యొక్క విజయములో ఎవరుండి ఉన్నారు? దేవుడు ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గిద్యోను పడిపోవటానికి కారణము మటుకు
తన కుమారుడు ఉండి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తన కుమారుడి యొక్క హస్తం ఉండి ఉన్నది. తన బలహీనత చెందటానికి, తిరిగి ఇశ్రాయేలీయులు పాపపు స్థితిలోనికి వెళ్ళిపోవటానికి తన కుమారుని ఉండి ఉన్నాడు. తానైతే విశ్వాసం కలిగి సక్రమైన మార్గంలో నడిచాడు, కానీ కుమారుని మట్టుకు నడిపించలేని స్థితిలో ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, ఎన్నికలేని గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నికలేను మనం ఎందుకు పనికిరాము, కానీ దేవుడు నిన్ను నన్ను తన రాజ్య నివాసులుగా ఉంచాలి, పరలోకములో మనల్ని కూడా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశము తలంపై ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మనము బలము కలిగిన పరాక్రమ బలసూర్యుడా అని పిలిపించుకునే స్థితిలో ఉండులాగన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. ఈ సన్నిధానంలో తండ్రి ప్రభా, వితిన వాక్యము అనుసరించి నేర్చుకునటానికి నీ కృప చూపించండి. మా హృదయంలో ఫలింప చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ యొక్క తండ్రి వాక్యము తండ్రి విడిచిపెట్టే వారంగా కాకుండా మేము సరి చేసుకునవలసినది ఏదన్నా ఎడల మేము సరి చేసుకునేలాగా నీ కృప చూపించమని యేసునామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. కానుకలను సమర్పించుకుందాం. ఏర్పాటు చేయబడిన పరిచారకులు ముందుకు వచ్చినట్లయితే కానుకలను సేకరించెదరు. అదే రీతిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 578వ కీర్తన, నీ ధనము నీ ఘనము ప్రభు యేసు దేవా అనే పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 578వ కీర్తన, నీ ధనము నీ ఘనము ప్రభు యేసు దేవా అనే పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమామ వెనుదీతుమా వెనుదీతుమా ధరలో ధన ధాన్యములని కరుణించి కాపాడి రక్షింపగా, ధరలో ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకియగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించదరపై నీ ప్రభు నామము, కలిమి కొలది ప్రభున కర్పింపవా, వెలిగించదరపై నీ ప్రభు నామము, కలిమి
ప్రార్థన అవసరతలు ఉన్నవారు దయచేసి లేచి నిలవలసిందిగా మనం చేయించున్నాను. అదే రీతిగా సేకరించిన కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుతున్నాం తండ్రి. సేకరించిన కానుకల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. యూపీలేవిపి కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు ఈ మందిరానికి తండ్రి ప్రభా నీవు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొనొచ్చు. తీసుకుని వచ్చి ఉండగా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో అంగీకారంగా ఉంచమని అడుగుచున్నాం. ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. బలహీనతతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. సమస్త బలహీనతను గద్దించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అదే రీతిగా తండ్రి దూర ప్రాంతంలో తండ్రి చదువుకుంటున్న బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన జ్ఞానము, ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం. ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన కుటుంబాల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఈ కానుకలు నీ పరిచర్య నిమిత్తం వాడబడలాగిన నీ కృప చూపించమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. సంఘ ప్రకటనలు, గడిచిన వారపు కానుకల వివరాలు మన మధ్యలో ఉన్న ట్రెజరర్ గారు ఎంవి రమణ గారు తెలియపరిచేదారు. సెక్రటరీ గారు జిఎస్ గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియపరిచేదారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గిద్యోని యొక్క జీవితం గురించి చక్కగా వివరించినటువంటి దైవజనులకి వందనాలు చెల్లిస్తున్నామండి. అడ్వైజరీ బృందం వారికి, స్త్రీల సమాజంకి, ఎగ్జిక్యూటివ్స్కి, డీకన్స్కి, సండే స్కూల్లోని యూత్కి అందరికీ వందనాలండి. గత వారం సేకరించబడినటువంటి కానుకలు 68. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియచేయుచున్నానండి. అదేవిధంగా చక్కని గిద్యోని యొక్క జీవితం గురించి చక్కని వాక్య పరిచర్యను అందించినటువంటి రెవరెండ్ కిరణ్ చంద్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. అదేవిధంగా అడ్వైజరీ బోర్డు సభ్యులకు, అదేవిధంగా కూడి వచ్చిన సంఘమంతటికి, ఎగ్జిక్యూటివ్ వారికి, డీకెన్ వారికి, యూత్ వారికి, స్త్రీల సమాజం వారికి మరి ముఖ్యంగా ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన సంఘ స్త్రీల సమాజం వారు గత 16వ తారీఖున కొండకర్ల అనే గ్రామానికి స్త్రీల రిట్రీట్కి వెళ్ళి ఉన్నారండి. వారి గురించి మొన్న వారం చెప్పాను. అయితే గిఫ్ట్లు ప్రైజెస్ తీసుకురాలేదని ఈరోజు వారిని ముందుకు పిలిచి ప్రార్థన చేయించాలని తలంచి మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నారు. కొండకర్లలో గ్రూప్ సింగ్లో 3rd ప్రైజు, 2nd ప్రైజ్లో ఎలక్యూషన్లో 2nd ప్రైజ్ తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ స్త్రీల సమాజం వారు ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేసేదారు. అదేవిధంగా మన యూత్ బిడ్డలు కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ అల్లిపురంలో జరిగినటువంటి యూత్ కాంపిటీషన్లో సోలో సింగింగ్లో ఒక ప్రైజు, అదేవిధంగా కన్సలేషన్ ప్రైజు కూడా గ్రూప్ సింగింగ్లో కూడా ఒక గిఫ్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చి ఉన్నారు. కన్సలేషన్ ప్రైజ్ కూడా వచ్చి ఉన్నది. వీరు ఇరువురు ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుతున్నాం తండ్రి. స్త్రీల సమాజం వారు తండ్రి ప్రభా కొండకర్ల ప్రాంతానికి వెళ్ళి తండ్రి యొక్క ఆ ప్రాంతంలో తండ్రి బైబిల్ క్విజ్లోను, అదే రీతిగా సింగింగ్ కాంపిటీషన్లోను పార్టిసిపేట్ చేసిన విధానానికి స్తోత్రం చెల్లించుతున్నాం తండ్రి.
వారికి ఇచ్చిన తండ్రి ప్రభా జ్ఞానమునకు నీకే వందనము స్తోత్రం చెల్లించుతున్నాం తండ్రి. ఇంకనూ కూడా తండ్రి నీ యొక్క నడిపింపును జ్ఞానమును అనుగ్రహించండి. యవన బిడ్డలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి అనుగ్రహించిన ఆ యొక్క జ్ఞానమును బట్టి తండ్రి వారు కూడా తండ్రి ఆధిక్యతను పొందుకొని నీ మందిరంలో వచ్చి నిన్ను స్తుతిస్తూ ఉండగా నీ కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. నీ ఆత్మ నింపుదలను తండ్రి ప్రభా దయచేయమని అడుగుచున్నాం. నీ కృప చూపించమని యేసునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమాజం వారు ఏ పాట పాడి ప్రైజ్ తీసుకొచ్చారో ఆ పాట పాడాలని తలస్తున్నారు. ఒక పల్లవి చరణం పాడతారండి, దయచేసి సహకరించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ రోజు పాడిన వాళ్ళు అయితే తనకు ప్రైజ్ ది లార్డ్. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. జ్యోతిగా మము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమల తోడ హృదయము నింపి మము నడిపించుమయ్యా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా. నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా. అన్ని వేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసునా, నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన యేసుబాబుకి, సెక్రటరీ గారికి మా సేల్సమ్మ తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. 5 సంఘాల వారు ఇదే పాటను పాడితే వీళ్ళకి ఇచ్చారండి ప్రైజు. 5 సంఘాల వారిని బీట్ చేసి వీళ్ళు మనకి ప్రైజ్ తీసుకుని వచ్చారు. అందుని బట్టి స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా మన డీకెన్ బోర్డు సభ్యులు పిడివి ప్రసాద్ గారి యొక్క కుమారుడు గత కొన్ని నెలల క్రితం అస్వస్థత గురి అయి ఉన్నారు. యాక్సిడెంట్ ద్వారా కాలుకి ఫ్రాక్చర్ అయింది. దేవుడు ఆయన్ని స్వస్థపరిచిన విధానాన్ని బట్టి ఆయన ముందుకు రావాల్సిందిగా వారిని కోరుచున్నాను. వారి కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. పిడి ప్రసాద్ గారు వారి యొక్క కుటుంబము ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేసేదారు.
దేవుడు ఆయనకి చేసిన మేలను బట్టి చిన్న సాక్ష్యం చెప్తానన్నారండి. అందరూ గమనించండి. ప్రైజ్ లార్డ్ అండి. ముందుగా దేవాదేవికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలానే గౌరవనీయులైన అడ్వైజరీ బోర్డ్ మెంబర్కి వందనాలు చెల్లిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ బాడీకి, డీకన్ బోర్డ్ మెంబర్స్కి, అలానే సండే స్కూల్ టీచర్స్కి, ఉమెన్ సమాజ్ కన్వీనర్స్కి, స్త్రీల సమాజం వారికి, యూత్ కన్వీనర్కి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి లాస్ట్ ఒక 5 months బ్యాక్ మార్చ్లోనే నాకు యాక్సిడెంట్ అయ్యిందండి అనుకున్న రీతిగా. మరి మీ అందరి ప్రార్థనల వల్ల నాకు దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఆ మంత్ March 18th భీమిలి రిసార్ట్కి వెళ్ళామండి మేము, మా ఫ్రెండ్ బర్త్డే అయితే. మళ్ళీ భీమిలి నుంచి నైట్ ఫుడ్ తక్కువైందని మళ్ళీ భీమిలి నుంచి మద్దిలపాలెం వచ్చాము. నైట్ 2:30 అరౌండ్ ఆ టైం అవుతుంది. అంటే మాకు నైట్ షిఫ్ట్ అలవాటు మీద మాకు తెలిసిన షాప్కి వచ్చాము. మళ్ళీ భీమిలి నుంచి మద్దిలపాలెం వెళ్తుండగా డ్రైవింగ్ మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నానండి. నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను. ల్యాన్సమ్ ఇసుకతో దాటి వెంటనే మన MVP కర్వ్ ఉంటుంది కదండి, కర్వ్లోని మా ఫ్రెండ్ ఇంకా సడన్ టర్నింగ్ వల్ల డివైడర్ గుద్దేశాడు. గుద్దిన తర్వాత తనేమో ఒక 50 meters వరకు ఎగిరిపోయి నేను వెనక్కి పడిపోయి అలాగా నేను ఇడ్చుకుంటూ వెళ్ళి కరెంటు పోల్ ఉంటుంది కదండి అక్కడ ఆగిపోయాను. తీరా చూస్తేనేమొచ్చి కాల్ ఇరిగిపోయిందండి కంప్లీట్గా. అంటే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని చూస్తే కంప్లీట్గా ఎల్ షేప్ వస్తుంది. ఇంకా నేను లెగలేని పరిస్థితి. ఆ టైం అర్ధరాత్రి 3 అవుతుంది. మరి ఆ టైంకి ఎవరూ లేరండి. మా ఫ్రెండ్ అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుని లెగ్గాలు అంటే లెగ్గలేని అన్నారు. మరి అప్పుడే పెయిన్ స్టార్ట్ అయిపోయి మరి అంబులెన్స్లో ఎక్కిన తర్వాత ప్యాంట్ కట్ చేస్తే బోన్ బయటకు వస్తుందండి, అంత దారుణంగా అయింది. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్రే చేస్తే మొత్తం 4 breaks ఉన్నాయి, కంటిన్యూడ్ ఫ్రాక్చర్ అయింది. సపోర్ట్ బోన్ కంప్లీట్గా ఇరిగిపోయింది, మెయిన్ బోన్ కూడా 4 breaks మొత్తం. డాక్టర్ కూడా షాక్ అయిపోయాడు, ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడ చూడలేదు, కానీ దేవుడి దయ వల్ల నీ హెడ్కి ఏం అవ్వలేదు. దాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తానండి. ఆపరేషన్ కూడా మీ అందరి ప్రార్థన వల్ల, ఉమెన్స్ స్త్రీల సమాజం ప్రార్థన వల్ల, మా చర్చ్ సంఘం ప్రార్థన వల్ల ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అయింది. డాక్టర్ కూడా షాక్ అయిపోయారండి. ఆపరేషన్ చేస్తున్నప్పుడల్లా 3.5 hours పట్టింది. నా హైట్కి వాళ్ళకి కొద్ది ఇబ్బంది కూడా పడ్డారు. చేస్తున్న కొద్దీ బ్రేక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అందులోని గుండె అయిపోయిందంటండి ఒక బోను. వాళ్ళు చెప్తూనే ఉన్నారు అలాగా 3.5 hours ఆపరేషన్ అయింది, కానీ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. 2 days తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారు. మళ్ళీ 2 months వరకు మా ఇంట్లో మా పేరెంట్సే చూసుకున్నారండి. మరి సంఘం అంతా కూడా ప్రేయర్ చేశారు, మా ఇంటికి వచ్చారు. మరి ఈ 2 months అంతా అక్కే చూసుకున్నదండి. మరి తర్వాత మా డాడీ, మరి మా మమ్మీ వంట చేయడంలోని, ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోవడంలోని అంతా జరిగింది. ఈ 2 months అంతా నాకు కంప్లీట్గా మా అక్కే చూసుకుంది. పాపం నేను కదలాలన్నా ఒక గాజు బొమ్మలాగా ఆ కాల్ అలా లిఫ్ట్ చేసి ఇటు తిరగాలని అలా స్లోగా అలా ల్యాండింగ్ చేయాలండి. డాక్టర్ అయితే అసలు కింద పెట్టద్దు అనేసి 2 months వరకు, ఎందుకంటే చాలా సివియర్, నువ్వు కాల్ కింద మోపినా నీకు ఏదోటి అవుతుంది అంటే. మా డాడీ కూడా ఇబ్బంది పడ్డారండి 2 months వరకు. మరి 2 months వరకు నేను అన్ని బెడ్ మీదే, ఇంకా ఏదైనా బెడ్ మీదే. డాడీ కూడా మరి ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇలా అవుతుందంటే మర్చి డాడీ చూసుకునేవారు, మమ్మీ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. మరి 2 months వరకు నాకు అక్కే చూసుకున్నదండి. నా డ్రెస్సింగ్ కానీ ఏదైనా. మరి ఒక ఆపరేషన్ అయినా ఇంటికి వచ్చిన వరకు నాకు ఒక 10 days మొత్తం ఇదంతా చెక్కేసిందండి మొత్తం. దానికి డ్రెస్సింగ్ అంతా మా అక్కే చేసింది. ఒక 10 daysలో మళ్ళీ క్లియర్ అయిపోయింది. అంటే స్ట్రైట్గా పడుకోలేను, అలాగని తిరిగి పడుకోలేనండి. మరి మీ అందరి ప్రార్థనల వల్ల నాకు దేవుడు మరి ఈ రీతిలో ఇలా ఉన్నానంటే ఆ దేవుడు కృప వల్లనండి. మరి మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తాను ప్రేయర్ చేసినందుకు. వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. దేవుడు ఇడి ప్రసాద్ గారి యొక్క కుమారుడు తరుణ్ విషయంలో దేవుడు ఎంతో కాపుదల దయచేసి ఉండి ఉన్నాడు. సో ఆ యొక్క యాక్సిడెంట్ అయిన సందర్భంలో మనం అందరం కూడా దర్శించి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నది. దేవుని కృపను బట్టి సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా సాక్ష్యం పంచుకునడానికి దేవుని మందిరానికి నడిపించడం జరిగినది. 5 నెలలు అలాగే బెడ్ రీడెన్గానే ఉండి ఉన్నాడు. సమయంలో నెమ్మదిగా నడుచుకుని రావటం జరిగి ఉంటున్నది. ఇక ఎన్నడూ కూడా ఇటువంటి ఇబ్బంది ఏమనేది ఎదురు కాకుండా దేవుడు కాపుదల కలిగించేలాగన, బాధ్యత కలిగిన వ్యక్తి వల్లే కుటుంబానికి లాగన దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం.
కృపా సత్య సంపన్నుడా, నీ ఘనమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. నీ సన్నిధానంలో తండ్రి ప్రభా పిడి ప్రసాద్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థిస్తున్నాం. తండ్రి నిమిత్తము నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డ తండ్రి ప్రభా, యవన కాలంలో తండ్రి నీ యొక్క అడుగు జాడలు నీ యొక్క చిత్తానుసారంగా నడుచుకునటానికి నీ కృప చూపించండి. ఉద్యోగ రీత్యా తండ్రి ప్రభా ఆయా సమయాలలో ఎదురవుతున్న తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి యాక్సిడెంట్ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో మార్లు నీ బిడ్డను నువ్వు లేవనెత్తిండి ఉన్నావు తండ్రి. గడిచిన కాలంలో కూడా ఎదురైన ఎంతో భయంకరమైన తండ్రి ప్రభా ఆ యొక్క యాక్సిడెంట్ని కూడా నువ్వు సజీవులలో ఉంచి తండ్రి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి నువ్వు ఇచ్చిన తండ్రి ప్రభా స్వస్థతకు నీకే వందనము స్తోత్రం చెల్లించుతున్నాం. సంఘమంతయు కూడా బిడ్డ నిమిత్తం ఏకీభవించి ప్రార్థన చేసిండి ఉన్నది తండ్రి ప్రభా. ఆ బిడ్డకు నువ్వు తండ్రి ప్రభా నీ రక్తము ద్వారా తండ్రి సమస్తము తండ్రి ప్రభా శుద్ధి చేసి స్వస్థతను దయచేసి ఉండి ఉన్నావు. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. నువ్వు స్వస్థత కలుగజేసి నీ మందిరానికి నడిపించి నీ మందిరంలో సాక్ష్యము పంచుకునటానికి నీ కృప చూపించిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్న భవిష్యత్తు కాలంలో తండ్రి నీవు ఇచ్చిన ఆయుష్కును తండ్రి ప్రభా నీవు ఇచ్చిన స్వస్థతకు తండ్రి వివిధ కాలం అంతా కృతజ్ఞత కలిగి తండ్రి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండులాగా నీ కృప చూపించుమని యేసునామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి కృతజ్ఞత కానుకగా కొంత కానుక తరుణ్ బాబు ఇచ్చి ఉన్నారండి. అది బాబు విషయంలో సంఘమంతా మా స్త్రీల సమాజం అందరూ ప్రార్థన చేశారండి. ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వచ్చి బాబుగారిని చూసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి వెళ్ళారండి. బాబుగారు తొందరగా కోలుకొని సన్నిధికి ఫస్ట్ ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు సన్నిధికి వచ్చి సాక్షి చెప్పి నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళాలి బాబు, చర్చికి మెయిన్ చర్చికి ఎక్కడికైనా ఇక్కడ చూసుకొని నువ్వు వెళ్ళాలని చెప్పాను. లాస్ట్ వీకే రావాలండి. బాబుగా మరి వాతావరణం అనుకరించలేదు, అందుకే ఆపేశాను. అందరికీ వందనాలండి. సంఘమంతా ప్రార్థించింది. సంఘం ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నేను దేని పేట వందనాలు చెల్లించుకుంటూ సమవిచ్చిన బాబుకి యేసు బాబుకి వందనాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే రీతిగా మన సంఘంలో జరుగుతున్నటువంటి సండే స్కూల్ రిట్రీట్ గురించి మన సండే స్కూల్ టీచర్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారు వచ్చి ఈ యొక్క సండే స్కూల్ గురించి తెలియచేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా మన సంఘ డీకన్ బోర్డు సభ్యులు సంపత్ నీరజ్ గారి యొక్క పెద్ద కుమారుడు పృథ్వీ గారు 22/8/2025 తేదీన వారు పుట్టినరోజు జరుపుకొని ఉన్నారు. వారు మన సంఘాన్ని ప్రేమించి రిఫ్రెష్మెంట్ కూడా తీసుకొని వచ్చి ఉన్నారు. వారు ముందుకు వచ్చినట్లయితే వారి కుటుంబ సభ్యులు ఆ కుమారుని తీసుకుని ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేసేదారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా నీ ఘనమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుతున్నాం. పూర్వబా సంపత్ గారు తల్లి నీరజ గారి నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి ప్రేమించి దయచేసిన బిడ్డలలో తండ్రి ప్రభా పెద్ద కుమారుడు పృథ్వీ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఆ బిడ్డకు గడిచిన దినములు సంవత్సరములు నీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి మరొక నూతన సంవత్సరపు దయా కిరీటము ధరింపచేసిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. ఆ బిడ్డ చేయించున్న ప్రతి పనిలోనూ తోడు నీడిగొనండి, ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న కుమారుడి నిమిత్తము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా స్థిరపరిచిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. వీరిరువురి తండ్రి ప్రభా జీవితాలని భవిష్యత్తులు సమస్తము కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నీ కృప చూపించుమని యేసునామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మన సంఘాన్ని ప్రేమించి పృథ్వీ గారు మన దేవునికి కానుకగా 5,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చి ఉన్నారండి. వారికి వందనాలు తెలియజేస్తాం.
మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి సార్. ప్రకటనలు అవుతుండగా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. మొదటగా దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించి మంచి దైవవర్తమానం అందించిన మన సంఘ కాపరి రెవరెండ్ ఎం కిరణ్ చంద్ర ప్రసాద్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. అలానే మన సంఘ సలహాదారులు, పెద్దలు, అడ్వైజరీ బోర్డు వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్లకు, కార్యవర్గం అంతటికి, ఆడిటర్ గారికి, ఉమెన్స్ కన్వీనర్ గారికి, యూత్ కన్వీనర్ గారికి, డేకెన్ బోర్డ్ మెంబర్స్ అందరికీ మా సండే స్కూల్ తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నామండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్న సండే స్కూల్ రిట్రీట్ ఈ నెల 27వ తారీఖు అండి, బుధవారం జరుగుతుంది ఎన్ఏడి మెయిన్ చర్చ్లో. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుందండి. పిల్లలందరినీ టైంకి పంపించండి. ఇది మేము ఓపెన్ ఇన్విటేషన్ అండి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా, ఆసక్తి కలవారు అందరూ కూడా రావచ్చండి. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. వస్తున్న దైవజనుల గురించి ప్రార్థించండి. వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండడానికి, పిల్లలకి అర్థమయ్యే రీతిలో మంచి వాక్యం ఆయన అందించేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి మంచి కాంపిటీషన్స్ ఉన్నాయండి. బైబిల్ క్విజ్, గ్రూప్ సింగింగ్, ఎలక్యూషన్, పిక్చర్ పజిల్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దేవునికి మహిమకరంగా, అలాగే మన బిడ్డలకి, మన సంఘానికి ఆశీర్వాదకరంగా జరగడానికి, వాతావరణం అంతా కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా వాతావరణం అంతా అధీనంలో ఉండడానికి, పిల్లల ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని స్త్రీల సమాజం వారిని, స్త్రీల సమాజ కన్వీనర్ గారిని ప్రత్యేక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. అలానే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ అందరి ప్రార్థనలో ఈ విషయం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నానండి. థ్యాంక్ యూ అనండి వాళ్ళు. థ్యాంక్ యూ అండి. 29/8/2025 శుక్రవారం నాడు స్త్రీల సమాజం వారి యొక్క కూడిక నర్వ సంఘంలో ఉంటుందని మన స్త్రీల కన్వీనర్ గారు మణి గారు తెలియచేస్తున్నారండి. శుక్రవారం నాడు నర్వ సంఘంలో ఉదయం 10 గంటలకు స్త్రీల మీటింగ్ ఉంటుందని తెలియచేసి ఉన్నారు. అదే రీతిగా 29/8/2025 శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన కూడిక మన యొక్క సాకేతపుర సంఘంలో ఉంటుందని తెలియచేస్తున్నాము. ప్రతి ఒక్కరు గమనించి ఆ యొక్క ఉపవాస ప్రార్థన కూడికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా సుభాషిణి గారు వారి యొక్క ఆరోగ్యము రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చి ఉన్నాయని తెలియచేసి ఉన్నారు. ఆవిడ చెన్నై వెళ్ళి రిపోర్ట్స్ చూపించుకొని ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ యొక్క ఆరోగ్యము చాలా బాగుంది అని నార్మల్స్ రిపోర్ట్స్ రావడం వల్ల ఆవిడ మన సంఘాన్ని ప్రార్థన కోరి ఉన్నారు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో పాస్టర్ గారు ముగింపు ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేయించున్నాను. అదే రీతిగా మనీష్, అనుష అంటే మన యొక్క రూత్పాలీన గారి యొక్క కుమారుడు, కోడలు గారి యొక్క పెళ్లి రోజు అండి ఈరోజు. వారి కొరకు కూడా పాస్టర్ గారు ముగింపు ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా వెంకట్రావు గారి యొక్క కుమారుడు, మన యొక్క డీకెన్ బోర్డ్ మెంబర్ గారు వెంకట్రావు గారి యొక్క కుమారుడు అరుణ్ కుమార్ గారు 20వ తేదీన బర్త్డే జరుపుకొని ఉన్నారు. అదేవిధంగా అనంత లక్ష్మి గారు ఈరోజు 24వ తేదీన బర్త్డే జరుపుకుంటున్నారు. వారి కొరకు కూడా వీరిరువురి కొరకు పాస్టర్ గారు ప్రార్థించవలసిందిగా వారిని కోరుచున్నాను. ఎల్ఐసి మహాలక్ష్మి గారి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నారు. వీరందరి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనల్లోనూ అదేవిధంగా ముగింపు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని పాస్టర్ గారిని కోరుచున్నాను. ఈ యొక్క వెంకట్రావు గారు దేవునికి కానుకగా కొంత కానుకను ఇచ్చి ఉన్నారండి. వారి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా వారిని కోరుచున్నాను. అదేవిధంగా జయరాజ్ గారు, గోసాల జయరాజ్ గారు, వారి యొక్క కుమార్తె పెండ్లి రోజు ఈ రోజునంటండి. వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ గారిని ప్రేమతో కోరుచున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరూ గమనించండి. 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. 10 గంటలకు ఆరాధన,
త్వరితగతిన రావాల్సిన కోరుచున్నాను. అదేవిధంగా ఎవరైనా యూత్ బిడ్డలు, అమ్మాయిలు, యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కొత్తవారు కానీ పాతవారు కానీ ఉన్నట్లయితే యూత్లో జాయిన్ అవ్వండి. మీ అందరికీ అన్ని మైకులు ప్రొవైడ్ చేయబడినాయి. ప్రతి ఒక్కరికి ఒక మైక్ ఇవ్వబడుతుంది. రండి, కన్వీనర్ గారితో మాట్లాడండి. కన్వీనర్ గారితో మాట్లాడి మీరు అందరూ యూత్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి యూత్లో పార్టిసిపేట్ చేయమని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. ఆరాధన ముగించుకున్నట్టుకు గాను సంగమంతి కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పల్లవ ప్రార్థన, ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఒక నిమిషం ఆగవలసిందిగా మనం చేయించున్నా. దయచేసి ఆరాధన మధ్యలో ఇంకెవరు మాట్లాడకండి. ఇంకా సంపూర్తి అనేది అవ్వలేదు. వాక్యం అయ్యేసరికి అందరూ కూడా ఫ్రీ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 616వ కీర్తన, కర్తమమ్ము దీవించుమో ప్రభు అనే పాట పాడుకుని ముగింపు ప్రార్థన, పల్లవ ప్రార్థన, ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాం. కర్తమమ్ము దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవహార వదనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నీచము, కెరూబు, శరాబను దేవదూతల చేత నీచము కొని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనము, స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. నీ సన్నిధానంలో తండ్రి ఒక దినము గడుపుట 1000 దినములంతా శ్రేష్టత నీ తండ్రి నీ లేఖనము సెలవిచ్చిండి ఉన్నావు తండ్రి. అటు దీవెనలు, ఆశీర్వచనాలు మేము పొందుకునటానికి నీ కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. ఈ సమయంలో నీ సన్నిధానములో తండ్రి ఎన్నిక లేని గిద్యోనుకు తండ్రి ప్రభా నీవు తోడయుండి తండ్రి మిథ్యానీయుల మీద జయము అనుగ్రహించి ఉండిన విధానాన్ని మేము ధ్యానించుకుని ఉన్నాం ప్రభా. ఈ సమయంలో నీ సన్నిధానంలో మేము ఎన్నిక లేని వారమని, ఎందుకు పనికిరాని వారమని తండ్రి అనేక మంది మమ్మల్ని తృణీకరిస్తున్నప్పటికీ తండ్రి ప్రభా నీవు మా పక్షాన ఉండి తండ్రి ప్రతి విషయంలో నీవు మాకు జయము అనుగ్రహిస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం. మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. విధిన వాక్యము అనుసరించి మేము నడుచుకునటానికి నీ కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. తండ్రి మా ద్వారా కానీ తండ్రి ప్రభా ఎటువంటి రీతిగా తండ్రి ప్రభా కుటుంబానికి తండ్రి ఒక మంచి మార్గములో నడిపించే తండ్రి ప్రభా తల్లిదండ్రులుగా ఉండులాగిన నీ కృప చూపించండి, దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. అదే రీతిగా ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డల నిమిత్తం నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయించున్నాం తండ్రి. నీవు ఒక మారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. సుభాషిణి గారి నిమిత్తము నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకున్న తండ్రి సమస్త బలహీనతను గద్దించిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం. ఎటువంటి తండ్రి ప్రభా రిపోర్ట్స్లో తండ్రి ఎటువంటి రీతిగా తండ్రి లేకుండా నార్మల్గా ఉంచిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. వివాహ దినాలు జరుపుకుంటున్న తండ్రి మనీష్ నిమిత్తంతో తండ్రి అనుష నిమిత్తం కూడా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గోసాల జయరాజ్ గారి యొక్క కుమార్తె యొక్క వివాహం నిమిత్తం కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని తండ్రి ప్రభు ఇరు కుటుంబాలను కూడా నువ్వు జతపరిచి ఉంచి ఉన్నావు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉన్నావు తండ్రి ప్రభా. నూతన సంవత్సరపు దయా కిరీటము ధరింపజేసిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం. మనీష్ యొక్క కుటుంబం నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల్ని తండ్రి ప్రభు అనుగ్రహించిన విధానానికి స్తోత్రం చెల్లించుచున్నాం. జయరాజ్ గారి కుమార్తె నిమిత్తం కూడా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు తండ్రి ప్రభా గర్భాన్ని తెరుండి నీవే సాటి అని తండ్రి ప్రభా ఒక శ్రేష్టమైన బిడ్డను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి.
అదే రీతిగా తండ్రి నీ సన్నిధానంలో బర్త్డేస్ జరుపుకుంటున్న తండ్రి అరుణ్ కుమార్ నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అనంతలక్ష్మి నిమిత్తము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారికి కూడా తండ్రి ప్రభా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టి ఉండగా రానున్న దినములు సంవత్సరములు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచుమని అడుగుచున్నాం తండ్రి. ఎల్ఐసి మహాలక్ష్మి గారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ అవసరత నిమిత్తము ప్రార్థించమని కోరిండి ఉన్నారు ప్రతి విధమైన అవసరతలను అక్కర్లను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ఈ సన్నిధానంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి పంపించమని అడుగుచున్నాం. ఏ అవసరతలు అక్కర్ల అంశాలను నీ సన్నిధానంలో పెడుతున్నారు వారి అవసరతలు తీర్చండి తండ్రి. వారి అక్కర్లను తీర్చమని అడుగుచున్నాం. మా గృహాలకు మేము తిరిగి వెళ్ళుచుండగా ప్రభా సంతోషముతో సమాధానముతో తండ్రి నీ వాక్యాన్ని మేము నెమరు వేసుకొంచు మా గృహానికి తిరిగి వెళ్ళటానికి నీ కృప చూపించుమని యేసు అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, లోకమందు నెరవేర్చున్నట్టు పొందరు. మాకు కావలసిన ఆహారం నెడమదై చేయము. మా అపరాధం క్షమించిన ప్రకారం మమ్మ అపరాధం క్షమించు. మమ్మ శోధన తేక కీడిండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అదే రీతిగా తండ్రి వారి వైవాహిక జీవితంలో మరొక సంవత్సరంలోనికి అడుగుపెట్టిన బిడ్డలకును పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకును బలహీనతతో ఉన్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. తండ్రి